ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకు. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. ప్రియులారా, 1871వ సంవత్సరంలో చికాగోలోని శ్రీమతి ఓ లీరీ గారి పశువుల శాలలో ఒక ఆవు పాలు పితుకుతున్నప్పుడు లాంతరును తనటంతో ఆ మంట నుండి వచ్చిన నిప్పు రవ్వలు చికాగోలోనే గొప్ప అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. 1,00,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. నగరంలో సుమారు 4 చదరపు మైళ్ళ ప్రాంతం శిథిలమైపోయింది. ఇంత ఘోరమైన అగ్ని ప్రమాదానికి కారణము ఒక పశువుల కొట్టంలో ఒక ఆవు లాంతరును తన్నటం. ప్రియులారా, ఈ సంఘటనను వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక చిన్న నిప్పు రవ్వ మన జీవితాలను కాల్చివేస్తుంది అని అనిపిస్తుంది కదూ. చదవబడిన లేఖన భాగంలో సొలొమోను అదే చెప్తాడు. ఒకడు తన ఒడిలో అగ్గిని నుంచుకుంటే వాని వస్త్రాలు తప్పకుండా కాల్తాయి కదా. అలాగే ఒకడు నిప్పుల మీద నడిస్తే వాని పాదములు కమిలిపోతాయి కదా. అలాగే వ్యభిచరించువాడు శిక్ష తప్పించుకొనడు అంటూ వ్యభిచార నేరము కుటుంబాలను సంసారాలను తగులబెట్టే నిప్పు రవ్వ లాంటిదని సొలొమోను మనము చదువుకున్న లేఖన భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. వ్యభిచారం అనే కాదండి, ప్రతి పాపము కూడా నిప్పు రవ్వ లాంటిదే. నాలుక అగ్నియే అన్నాడు యాకోబు. అనగా నాలుకతో దూషించుట, కొండెములు చెప్పుట, అబద్ధమాడుట, అబద్ధ సాక్ష్యాలు చెప్పుట, ఇవన్నీ కూడా అగ్ని వలె కుటుంబములను సంసారాల్ని కాల్చివేస్తాయి. ఆదికాండములో ఆదాము కేవలము ఒక అవిధేయత వల్ల మొత్తం మానవ జాతిని పాపముతో నింపివేశాడు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అగ్నిమాపక యంత్రాన్ని కూడా పెట్టుకొని తిరగటం కాకుండా అగ్ని ప్రమాదం జరగకుండానే మనము జాగ్రత్త పడటం మంచిది. గనుక ప్రతి ఒక్కరూ భయము నొంది పాపము చేయకుండా ఉండాలి. ఈ విషయాన్నే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం 4:4 చెప్తాడు. భయము నొంది పాపము చేయకుడి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, అబద్ధమాడుటకు, కొండెములు చెప్పుటకు భయపడండి. పాపము చేయటానికి భయపడండి. అవి మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాలను, కొందరి కుటుంబాలను, కొందరి సంసారాలను, కొందరి జీవితాలను కాల్చివేస్తుంది. కనుక అబద్ధాలు చెప్పేటప్పుడు, కొండెములు చెప్పేటప్పుడు జాగ్రత్త పడండి. లేని ఎడల ఇతరుల యొక్క నష్టానికి మీరు బాధ్యులవుతారు. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధతను కాపాడుకోనండి. లేకపోతే మీ భక్తి జీవితం కాలి బూడిదైపోతుంది. ప్రార్థన చేసుకుంది. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పాపము అగ్ని వంటిదని సొలొమోను చెప్పిన మాటను బట్టి మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ భయము నొంది పాపము చేయకుండా నీ కొరకు పవిత్రంగా యథార్థంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.